హాయ్ అండి, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. అందరూ వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నారు కదా. ఈరోజు అయితే మా ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నామండి. పొద్దున్నే పూజా కార్యక్రమం అయిపోయింది. ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. సాధారణంగా చాలామంది కుటుంబ బాధ్యతలు మోసేవాళ్ళు, ఎక్కువ కష్టపడేవాళ్ళు, రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు. ఏంటది? నేను పోయాక తెలుస్తుంది, నేనున్నంత వరకు నీకేమీ తెలియదు అని ప్రతి ఇంట్లో సహజంగా వాడే మాట. అమ్మ నాన్న అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఆ ఇంట్లో రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ మాట అంటుంటారు. కానీ అలా కాదండి. మనం పోయినంత మాత్రాన ఏదీ ఆగదు. ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, పోయారు. కానీ దేశ అభివృద్ధి మాత్రం ఏమీ ఆగలేదు. దానికి అది చేసుకుంటేనే వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితంలో మనం లేనంత మాత్రాన ఏమీ కాదు. కానీ ఆ మాట మనం అనకూడదు. మనం ఉండాలి. మనం బాధ్యతగా ఉండేవాళ్ళం, ప్రేమగా ఉండేవాళ్ళం, ఆతృత పడేవాళ్ళం. మనం ఉండాలి. మనం పోయామనుకో ఏమీ కాదు. మన వాళ్ళంతా బాగానే బతుకుతారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, ఆనందంగా ఉంటూ, అందరి ఆనందాన్ని కోరుకుంటూ, సమాజానికి కొంచెం ఉపయోగపడుతూ మనం హ్యాపీగా మన జీవితం సాగిపోవాలి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.